వెల్కమ్ టు హైదరాబాద్, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మాల్. ఈ మాల్ పేరే లేక్ షోర్. ఇది రీసెంట్గా కొత్తగా ఓపెన్ అయింది. దీని లొకేషన్ ఎక్కడో కాదు, కూకట్పల్లి వై జంక్షన్. దీనికి బజ్ మాత్రం హైప్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఒక్కసారి ఈ మాల్ లోపలికి వెళ్ళిపోయి ఎలా ఉంటుంది, ఎన్ని ఫ్లోర్స్ ఉంటాయి, లోపల ఏమేమి ఉన్నాయో మొత్తం మనం అయితే ఎక్స్ప్లోర్ చేసేద్దాం. మీరు అక్కడ చూసుకుంటే బిఆర్ అంబేద్కర్ బాలనగర్ నుంచి డైరెక్ట్గా కనెక్టివిటీ ఉంది. సో ఇక్కడ అంతా కూడా మొత్తము లేక్ షోర్ మాల్కి సంబంధించి ఏవైతే ఉన్నాయో హైదరాబాద్కి సంబంధించిన థీమ్ అంతా కూడా దీని ఆపోజిట్లో పెట్టేశారు. సో మెట్రోలో వచ్చే వాళ్ళందరూ ఆ మెట్రో ఏదైతే ఉందో బాలానగర్ మెట్రో నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ఒకసారి లేట్ చేయకుండా మనము ఈ మాల్ లోపలికి అయితే వెళ్ళిపోదాము. సో ఇక్కడ నుంచి అయితే మనకి ఎస్కలేటర్ అయితే కనిపిస్తూ ఉంది. సో ఇలా ఎక్కి వెళ్ళిపోవచ్చు. అండ్ అవతల మనకి స్టెప్స్ కూడా ఉన్నాయి. సో ఇలా లోపలికి అయితే ఫస్ట్ అయితే వెళ్ళిపోదాము. అసలు ఫస్ట్ ఇంప్రెషన్ ఎలా ఉంటుంది, లోపల ఎలా ఉండబోతుంది అనేది చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. సో లేట్ చేయకుండా మనం వెళ్ళిపోదాము. అండ్ ఇది వచ్చి ఏంటంటే సౌత్ గేట్ అనమాట. సౌత్ గేట్ నుంచి మనం ఎంట్రీ అవుతున్నాము. ఎంటర్ అయ్యేటప్పుడు ఇక్కడ బ్యాగ్ చెకింగ్ అయితే ఉంది. సో ఇక్కడ మనల్ని చెకింగ్ అయితే చేస్తారు. తీసుకొచ్చి ఏమన్నా ఉంటే మనకైతే చెకింగ్ అయితే అయిపోయింది. చెకింగ్ అయిపోయి మనం లోపలికైతే ఎంటర్ అయిపోయాము. సో ఇక్కడ మనకి మ్యాప్ ఏదైనా ఉంటే చూద్దాము. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ ఇలా ఏమేమి ఉంటాయి మొత్తం మనం అన్నీ చూసేద్దాము. ఈ లేక్ షోర్ షాపింగ్ మాల్ మొత్తము 1.6 మిలియన్ స్క్వేర్ ఫీట్లో ఉందన్నమాట. అండ్ ఇక్కడ మీకు షాపింగ్ చేసుకోవచ్చు అండ్ ఫుడ్ కోర్ట్స్ కూడా ఉంటాయి. వాటితో పాటు మూవీ థియేటర్ కూడా ఉంది. అండ్ మూవీ థియేటర్ వచ్చేసి ఎక్స్ట్రా లార్జ్ ఫార్మాట్ తోటి చాలా బాగుండబోతుంది. అండ్ ప్రజెంట్ మనము సౌత్ గేట్ నుంచి ఎంటర్ అయినప్పుడు అప్పర్ గ్రౌండ్ వచ్చింది. అప్పర్ గ్రౌండ్, దాని కింద లోయర్ గ్రౌండ్ ఉంది, దాని కింద పార్కింగ్ కూడా ఉంది. సో ప్రజెంట్ మనం ఈ అప్పర్ గ్రౌండ్ ఒక రౌండ్ సర్కిల్ ఇద్దాము. దాని తర్వాత ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ అట్లా చూసుకొని పైన వరకు చూసుకొని దాని తర్వాత లోయర్ గ్రౌండ్, దాని తర్వాత పార్కింగ్ కూడా మొత్తం చూపిస్తాను. సో ప్రజెంట్ మనం ఒక రౌండ్ అయితే ఇద్దాము. షాపింగ్ చేయడానికి ఏమేమి ఉన్నాయి, కొంచెం కొత్తగా ఏమేమి ఉన్నాయి అనేది మొత్తం కూడా చూసేద్దాం. మనం ఈ అప్పర్ గ్రౌండ్లో ఫస్ట్ ఇలా వెళ్ళిపోతే కొన్ని స్టోర్స్ ఇంకా ఓపెన్ చేయాల్సినవి ఉన్నాయి. సో ఇక్కడ ట్రూ బ్లాక్ అని కాఫీ అని ఉండే. అండ్ ఇక్కడ చూసుకుంటే వన్ ఆఫ్ ది ఫేమస్ బిర్కిన్ స్టాక్ అని చెప్పేసి చెప్పులు ఉందన్నమాట షోరూమ్ అనేది. సో దీంట్లో చెప్పులు వచ్చేసి ఒకటి 10,000, 15,000, 20,000 అట్లా కాస్ట్ ఉండే ఛాన్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ చెప్పులు కూడా బాగుంటాయి. సో నేను వేసుకున్న చెప్పులు కూడా సేమ్ అవే అనమాట, అవే బ్రాండ్ వాళ్ళకి సంబంధించినవే. సేమ్ ఇక్కడ కూడా బాగుంటాయి చెప్పులు, ఒకసారి ట్రై చేయండి. మీ పాదాలకు తగ్గట్టు అవి అయితే సూట్ అయిపోతాయి. అండ్ పక్కన చూసుకుంటే మీకు బాత్ అండ్ బాడీ వర్క్స్ అని చెప్పేసి అయితే ఉంది. సో సోప్స్ కానీ క్రీమ్స్ కానీ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా దీంట్లో అమ్మేస్తారు. అండ్ ఇక్కడ చూసుకుంటే విక్టోరియా సీక్రెట్స్ అని చెప్పేసి లేడీకి సంబంధించినవి ఏవైతే ఉన్నాయో అవి అమ్మేస్తున్నారు. అండ్ ఇక్కడ చూస్తే ఒక కార్ట్ టైప్ ఉందన్నమాట, లేక్ షోర్ అని చెప్పేసి దాని మీద రాసింది. ఫొటోస్ దిగడానికి దానికి బాగా సూట్ అవుతుంది అనమాట ఈ లేక్ షోర్ అనేది. అండ్ ఇక్కడ దీని పక్కన మీకు స్ట్రైడ్ అని చెప్పేసి ఉమెన్కి సంబంధించిన హ్యాండ్ బ్యాగ్స్ కానీ షూస్ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ స్టోర్లో అమ్మేస్తున్నారు. అండ్ ఇలా మనం స్ట్రైట్గా వెళ్ళిపోతే ఇక్కడ మనకి డామిలానో అని చెప్పేసి ఇంకో స్టోర్ ఉంది. ఇక్కడ కూడా హ్యాండ్ బ్యాగ్స్ అవన్నీ కూడా అమ్మేస్తున్నారు. అండ్ మీకు ఇదంతా తెలిసిందే H&M స్టోరు, దీంట్లో అన్ని బట్టలు ఉంటాయి. సో దాంట్లో కాస్ట్ కూడా బాగానే ఉంటుంది. మీరు కొంతమంది దీనికి ఫేవరెట్ కూడా ఉన్నారు, H&M బట్టలు తీసుకునే వాళ్ళు. సో మీరు కావాలంటే H&Mలో పర్చేస్ చేసుకోవచ్చు. ఇది ఒక బ్రాండ్ ఇక్కడ ఉంది. అండ్ ఇలా మనం చూసుకుంటే మనకి ఎస్కలేటర్ కనిపిస్తూ ఉంది. సో మనం దాన్ని నెక్స్ట్ పైకి ఎక్కేద్దాము. ఒక రౌండ్లో ఏమున్నాయో మొత్తం దీన్ని మనం ఎక్స్ప్లోర్ చేద్దాము ఈ లేక్ షోర్ మాల్లో. అండ్ ఇలా మనము స్ట్రైట్గా వచ్చేస్తే ఇక్కడ మనకి ఎస్కలేటర్ పక్కన అజాట్ ఉందన్నమాట. ఇది ఒక వన్ ఆఫ్ ది షాపింగ్ మాల్. దీంట్లో కూడా క్లోతింగ్ బాగానే ఉంటుంది. సో ఈ అజాట్ మాల్లో చూసుకుంటే కంప్లీట్గా లేడీస్కి, జెంట్స్కి, చిన్నపిల్లలు కూడా మీకు ఈ బట్టలన్నీ దొరికిస్తాయి ఈ అజాట్ మాల్లో. అండ్ ఇక్కడ చూసుకుంటే రోసో బ్రూనెలో అని చెప్పేసి షూస్ ఉంటాయి కదా, బూట్స్ టైపు, అవన్నీ కూడా దీంట్లో అమ్మేస్తున్నారు. దీని పక్కనే వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్, చాలామంది కాఫీ తాగే స్టార్బక్స్ కూడా ఉంది. సో దీని ఇంటీరియర్ కొంచెం కొత్తగా ఉంది చూడండి, మొత్తం బెలూన్స్ అన్నీ అయితే పెట్టారు. ఇంకైతే ఓపెన్ చేయలేదు. సో ఓపెన్ చేసిన తర్వాత కాఫీ తాగితే సూపర్గా ఉంటుంది. ఇంక ఓపెన్ చేయలేదు. ఇది స్టార్బక్స్. అండ్ ఇలా మనం చూసుకుంటే ఇక్కడ ఆల్డో ఉంది. ఈ ఆల్డోలో మనకి హ్యాండ్ బ్యాగ్స్, షూస్, చెప్పల్, సన్ గ్లాసెస్ అవన్నీ కూడా అమ్మేస్తారు. సో ఇలా మొత్తం మాల్ చూడండి, చాలామంది పబ్లిక్ వచ్చారు. సో ఇక్కడ మీకు చూసుకుంటే కవర్ స్టోరీ అని చెప్పేసి వన్ ఆఫ్ ద క్లాతింగ్ స్టోర్ ఉంది. సో ఇలా మనం ముందుకైతే వెళ్ళిపోదాము. ఇలా మనం ముందుకు వెళ్తున్న కొద్దీ ఇక్కడ ఓన్లీ అని చెప్పేసి షాపింగే ఉంది. చాలా వరకు షాపింగే ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ వేరో మోడా అని చెప్పేసి
ఇది కూడా వన్ ఆఫ్ ది షాపింగ్ స్టోర్ ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఆ వాల్ మీద ఆర్ట్ అవి వేశారు. సో ఒకసారి చూద్దాము మొత్తం హైదరాబాద్ థీమ్ ఎలా అయితే ఉందో సేమ్ హైదరాబాద్లో సంబంధించిన ఫేమస్ ఏవైతే ఉన్నాయో బ్యాంగిల్స్ కానీ చార్మినార్ కానీ అవన్నీ కూడా ఈ వాల్ మీద అయితే గీశారు చూడండి. మొత్తం నెక్స్ట్ లెవెల్లో ఆర్ట్ వేశారు. చాలామంది ఇక్కడ పెయింటింగ్స్ కూడా ఉన్నాయి. ఈ పెయింటింగ్స్ పెట్టుకొని చాలామంది కూడా వేశారు. సో ఇవన్నీ మీకు చూస్తే పెయింటింగ్స్ కనిపిస్తూ ఉన్నాయి చూడండి. ఈ పెయింటింగ్స్ పెట్టుకొని వీళ్ళైతే ఈ ఆర్ట్ వర్క్స్ అన్నీ వేశారు. అక్కడ చూస్తే చార్మినార్ ఉంది. అండ్ మొత్తం కూడా మనకి షాపింగ్ మాల్సే కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ అంతా కూడా మొత్తం ఇది ఒక పెద్ద షాపింగ్ హబ్ లాగా అయిపోయింది ఈ లేక్ షోర్ మాల్ అంతా. కొన్ని స్టోర్స్ ఓపెన్ అయ్యాయి, ఇంకా కొన్ని స్టోర్స్ ఓపెన్ అయితే అవ్వలేదు. అండ్ ఇక్కడ చూసుకుంటే మధ్యలో మనకి ఇంకొక షాపింగ్ స్టోర్ లాగా అయితే వచ్చేసింది. ఇక్కడ మనకి తనిష్క్ జ్యువెలరీ ఉంది, ఇంకా మనకి జీవా ఉంది. ఇవన్నీ జ్యువెలరీ స్టోర్స్ ఇక్కడ ఉన్నాయి. అండ్ ముందు కమల్ వాచ్కో అని చెప్పేసి వాచ్ స్టోరే ఉంది. అండ్ జీకేబీ ఆప్టికల్స్ అని చెప్పేసి అక్కడ కూడా మనకైతే ఒక వాచ్ స్టోర్ అయితే కనిపిస్తుంది. సో ఈ రౌండ్ పార్ట్లో మనము చూసుకుంటే మనం ఇంకొంచెం తిరిగేస్తే మనకి ఈ అప్పర్ గ్రౌండ్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అవుతుంది అనమాట ఈ ఫ్లోరు. దాని తర్వాత మనం ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అట్లా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ చూసుకుంటే మనము ఇలా కొంచెం ముందుకు వెళ్ళిపోతే ఈ అప్పర్ గ్రౌండ్లో బ్లూ స్టోన్ అని చెప్పేసి జ్యువెలరీ స్టోర్ ఉంది ఇక్కడ. సో ఇక్కడ అందరూ జ్యువెలరీ పర్చేజ్ చేసుకుంటారు. అండ్ పక్కనే మీకు తనిష్క్ ఉంది. సో అవతల సైడ్ మీకు చూసుకుంటేనేమో కంప్లీట్గా షాపింగ్ అయితే ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు జ్యువెలరీ ఉంది. ఇక్కడ మొత్తం కృష్ణా జ్యువెలరీ అని చెప్పి రాసి అయితే ఉంది చూడండి. సో కంప్లీట్గా గోల్డ్ డైమండ్స్ అలాంటివి కూడా ఇక్కడైతే అమ్మేస్తారు. అండ్ ఇక్కడ ఒక వన్ ఆఫ్ ది క్యాప్ స్టోర్ ఉంది న్యూ ఎరా అని చెప్పేసి. సో ఇక్కడ చూసుకుంటే మీకు హై డిజైన్ అని చెప్పేసి ఒకటి ఉంది స్టోరు. అవి కూడా లెదర్ బ్యాగ్స్ అనుకుంటా. సో అవన్నీ కూడా అమ్మేస్తున్నారు. ఇక్కడ నెక్స్ట్ అని చెప్పేసి ఒక క్లాతింగ్ స్టోర్ ఉంది. సో ఇక్కడ చిన్నపిల్లలకి ఎంట్రన్స్లోని చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి లేడీస్కి కూడా అన్నీ నెక్స్ట్ అని చెప్పేసి అయితే పెట్టారు. సో ఇది ఒక పెద్ద స్టోర్ లాగా అయితే కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ నుంచి మనం ఇంకొంచెం ముందుకు వస్తే ఇక్కడ రన్వే అని చెప్పేసి ఏమంటారు సన్ గ్లాసెస్ కానీ గ్లాసెస్ ఉంటాయి కదా అవి అయితే అమ్మేస్తున్నారు. ఇక్కడ రేరిజం అని చెప్పేసి మేబీ రేర్గా ఉంటాయేమో బట్టలు కొంచెం ఆ కలెక్షన్ అయితే పెట్టారు రేరిజం అని చెప్పేసి. పైకి వెళ్ళడానికి ఇక్కడ మెట్రో అయితే పెట్టారు. అండ్ మనం ఒక రౌండ్ని కంప్లీట్ చేయబోతున్నాము. ఇక్కడ డెర్మాకో అని చెప్పేసి స్కిన్కి సంబంధించిన ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో ఇక్కడ పెట్టేశారు. దానికి ఆపోజిట్గానే మీకు లివైస్ బ్రాండ్ అయితే ఉంది. సో దీంట్లో బట్టలన్నీ కూడా పర్చేస్ చేసుకునే విధంగా లివైస్ బ్రాండ్ అయితే పెట్టేశారు. దీని తర్వాత దీని ముందు అంటే దీని పక్కన లైఫ్ స్టైల్ బ్రాండ్ ఉంది. లైఫ్ స్టైల్ స్టోర్ అయితే ఇక్కడైతే ఉంది ముందు. దీని తర్వాత జాక్ అండ్ జోన్స్ ఉంది. దాని తర్వాత టామీ హిల్ఫిగర్. దాని తర్వాత ముందు ఏంటది కాల్విన్ క్లైన్ అని చెప్పేసి అయితే బ్రాంచ్ అయితే ఉంది. సో మనమైతే అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము. సో ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోతే మనము ఈ రౌండ్ని క్లోజ్ చేసేస్తాము. ఈ గ్రౌండ్ అప్పర్ గ్రౌండ్ ఏదైతే ఉందో. సో ఇక్కడ చూసుకుంటే పిఎంజే జ్యువెల్స్ అని చెప్పేసి అయితే స్టోర్ అయితే ఉంది. ఇది కూడా జ్యువెలరీ స్టోర్. అంటే మీకు అప్పర్ గ్రౌండ్లో మొత్తం వచ్చేసి క్లోతింగ్ ఉంది అండ్ జ్యువెలరీ కూడా ఉంది. అండ్ స్కిన్కి సంబంధించినవి అండ్ ఏవైతే ఉన్నాయో షాంపూస్ అట్లా బ్యాగ్స్ కానీ అవన్నీ కూడా స్టోర్ అయితే పెట్టారు. ఇది టీరా అని చెప్పేసి అయితే స్టోర్ ఉంది. లేడీకి సంబంధించిన లిప్స్టిక్స్ కానీ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో అవైతే ఇక్కడ సేల్ అయితే చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూస్తే స్వరోస్కి బ్రాండ్ అని చెప్పేసి మెల్లో వేసుకునేవి చెవులకు పెట్టుకునేవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ ఈ అప్పర్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది. సో ఇప్పుడు మనము ఈ ఎస్కలేటర్కి ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోబోతున్నాము. ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఏమున్నాయో కూడా చూసేద్దాం మనము. ఫస్ట్ ఫ్లోర్ లోపలికి ఎంటర్ అవ్వగానే స్కెచర్స్ అయితే ఉంది. దీంట్లో షూస్ కానీ ఏవైతే ఉంటాయో అవన్నీ సేల్ చేస్తారు. దాని తర్వాత లూయి ఫిలిప్ అని చెప్పేసి ఉందన్నమాట దాని పక్కనే. సో ఇక్కడ మీకు లగ్జరీగా రాయల్ అవుట్ఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సేల్ చేస్తారు. పక్కనే వ్యాన్ హూజెన్ బ్రాండ్ ఉంది. అండ్ ఇందాక మనము అప్పర్ గ్రౌండ్ ఫ్లోర్లో చూసాం కదా H&M అనేది, దానికి సంబంధించింది కూడా పైన ఉంది. సో అవి ఉంటాయి గ్రౌండ్ ఫ్లోర్లో ఫస్ట్ ఫ్లోర్ లాగా. లేడీస్కి కిడ్స్కి ఇంకా మెన్స్కి సెపరేట్గా ఉన్నాయి. సో తర్వాత మనం చూసుకుంటే ఇక్కడ పీటర్ ఇంగ్లాండ్ అని చెప్పేసి ఇంకో క్లోతింగ్ బ్రాండ్ అయితే ఉందన్నమాట. ఇక్కడ పీటర్ ఇంగ్లాండ్ అని పెద్ద పెద్ద బ్రాండ్సే ఉన్నాయి ఈ మాల్లో.
అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇలా కనిపిస్తుంది కింద అప్పర్ గ్రౌండ్ అనేది. అండ్ పైన కూడా చూసుకుంటే చూడండి చాలా బాగుందన్నమాట. అండ్ అటు సైడ్ యారో బ్రాండ్ ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే నియో స్ట్రెచ్ అనే బ్రాండ్ అయితే కనిపిస్తూ ఉంది. అండ్ ముందు ఇంకా విరాట్ కోహ్లీది రాంగ్ బ్రాండ్ కనిపిస్తూ ఉంది చూడండి. ఇది విరాట్ కోహ్లీ రాంగ్ బ్రాండ్ అనమాట. దీంట్లో కూడా బట్టలు బాగానే ఉంటాయి. అండ్ మనము దీనికి ఆపోజిట్లో చూసుకుంటే కొన్ని ఉన్నాయి చూడండి. జూక్ అని, హష్ పప్పీస్ అని చెప్పేసి బ్రాండ్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో ఇలా మొత్తం మనం ఫస్ట్ ఫ్లోర్లో చూసుకుంటే అన్ని రకాల క్లోతింగ్ బ్రాండ్స్తో పాటు కొన్ని వాచెస్ కానీ అవన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి చూడండి. సో ఇక్కడ మనకి లినెన్ క్లబ్ అని చెప్పేసి బ్రాండ్ కనిపిస్తూ ఉంది. సో ఇది కూడా వన్ ఆఫ్ ది క్లోతింగ్ స్టోర్ అనమాట, లినెన్ క్లబ్ అనేది. దానికంటే ముందు బ్లాక్ బెర్రీస్ అని చెప్పేసి దాని పక్కన ఇంకోటి కూడా స్టోర్ అయితే కనిపిస్తూ ఉంది, బ్లాక్ బెర్రీస్ అని చెప్పేసి. ఇవన్నీ కొత్తగా ఓపెన్ చేశారు కాబట్టి మీకు బెలూన్స్ కట్టి కూడా కనిపిస్తూ ఉన్నాయి సో దీంట్లో. అండ్ అటు చూసుకుంటే మీకు వలెన్సోలి, టైటాన్ బోల్డ్, ఇంకా కలర్ ప్లస్, చాయోస్ అని టీ షాప్ కూడా ఉందన్నమాట ఇక్కడ. సో ఇవన్నీ కూడా మీకు ఏవైతే ఉన్నాయో క్లాతింగ్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చినట్టు కనిపిస్తుంది అనమాట అక్కడ క్లాతింగ్ స్టోర్లో, ఈ లేక్ షోర్ మాల్లో. ఇంకా పైకి వెళ్తే ఫుడ్ కోర్ట్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ మీకు రేమండ్ షాప్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు లైఫ్ స్టైల్ అని చెప్పేసి బ్రాండ్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి అన్నీ. ఇక్కడ లేక్ షోర్ అని చెప్పేసి ఒక ఫోటో హబ్ ఉంది, చాలామంది ఇక్కడ కూర్చొని ఫొటోస్ దిగుతూ ఉన్నారు. అండ్ ఇక్కడ నుంచి మనము ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఇలా చూసుకుంటే మనకి అక్కడ స్నిచ్ స్టోర్ కనిపిస్తూ ఉంది. వీళ్ళది ఒక 99th స్టోర్ అంట ఇది. దాని పక్కనే బేర్ హౌస్ కూడా కనిపిస్తూ ఉంది. ఈ ఫస్ట్ ఫ్లోర్లోనే మీరు ఈ రౌండ్ తిరిగేసి వచ్చిన తర్వాత మీకు ఇక్కడ చూసుకుంటే సో అక్కడ ఒక స్టోర్ కనిపిస్తుంది చూడండి. దాని తర్వాత వాషర్ మైల్స్ అని ఇలా చాలా కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం కూడా క్లాతింగ్, ఇంకా ఏవైతే ఉన్నాయో జ్యువెలరీ. ఇంకా ఇక్కడ చూస్తే బాంబే షర్ట్ కంపెనీ అని చెప్పేసి ఒక బ్రాండ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీకు చూసుకుంటే రేర్ ర్యాబిట్ అని బోటల్ షాప్ కనిపిస్తుంది చూడండి. అండ్ కింద మీకు ఇది ఒక అప్పర్ గ్రౌండ్, మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాము. అండ్ ఇప్పుడు మనము సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిపోయి ఏమున్నాయో చూసేద్దాము. సో ఫస్ట్ ఫ్లోర్లో ఏమున్నాయో చూసాం కదా. ఇప్పుడు మనము సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిపోయి ఆ ఫ్లోర్లో ఏమున్నాయో మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఫ్లోర్లో చూసుకుంటే ఇక్కడ ఒరీక్ అని చెప్పేసి ఒక బ్రాండ్ కనిపిస్తూ ఉంది. దాని ఇంటీరియర్ డిజైన్ మాత్రం చాలా బాగా చేశారు. అండ్ ఇలా మనం వెళ్ళిపోతే ఇక్కడ ఒక హోమ్ సెంటర్ అని హోమ్కి సంబంధించిన బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఒక స్టోర్ అయితే రావాల్సి వస్తుంది. అండ్ ఇక్కడ చిన్నపిల్లలకు సంబంధించిన ఏవైతే ఉన్నాయో అదొక చిన్నపాటి స్టోర్ అయితే కనిపిస్తూ ఉంది చూడండి. సో ఇలా మనము ఫ్రంట్కి వెళ్ళిపోదాము. ఫ్రంట్కి వెళ్ళిపోతే కూడా ఇంకొన్ని స్టోర్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో ఆ స్టోర్స్ ఏంటి అంటే ఇక్కడ కూడా ఇంకా మీకు హోమ్ సెంటర్ అనే బ్రాండ్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూస్తే మీకు లిఫ్ట్స్ ఉన్నాయి. సో మీరు లిఫ్ట్ ఫెసిలిటీ కూడా మీరు పార్కింగ్ నుంచి కూడా మీరైతే వాడుకోవచ్చు. సో ఇట్లా లిఫ్ట్స్ కూడా మీకు ఫెసిలిటీ అయితే ఉంది. ఇంకా మినిమం మాల్ అంటే లిఫ్ట్స్ ఉంటాయి కాబట్టి మీరైతే యూజ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే హోమ్ సెంటర్ అనే బ్రాండ్ ఉంది. దాని తర్వాత ఇక్కడ క్లోతింగ్ ఒక బ్రాండ్ ఉంది. వండర్ చెఫ్ అని ఇంటికి సంబంధించిన ఏవైతే ఉంటాయో వాటి వస్తువులు ఉంటాయి కదా, మిక్సీలు, కుక్కర్స్ కానీ అవి అమ్మే ఛాన్స్ ఉంది. ఇక్కడ మీకు అగారో బ్రాండ్ ఉంటుంది. మసాజ్ కానీ ఏవైతే ఉంటాయో కొన్ని ఎలక్ట్రిక్ బ్రాండ్స్ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే మీరు కింద వరకు చూడొచ్చు. అప్పర్ గ్రౌండ్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్. ఈ సెకండ్ ఫ్లోర్లో కూడా మొత్తం చూస్తే మీకు ఇంకా కొన్ని షాప్స్ ఓపెన్ అవ్వాలి, స్టోర్స్. మీకు అక్కడ ఎస్కలేటర్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ మాల్లో చాలా ఎస్కలేటర్స్ కనిపిస్తూ ఉన్నాయి. అంటే పబ్లిక్ ఎలాంటి ఇబ్బంది లేకుండా మనమైతే మీరైతే ఎక్కొచ్చు. అండ్ నాకు దూరంలో మనకి రిలయన్స్ డిజిటల్ కూడా కనిపిస్తూ ఉంది. అండ్ ఒకసారి మనం అటు సైడ్ కూడా వెళ్ళిపోయి ఏమున్నాయో చూసేద్దాం మనమంతా. సెకండ్ ఫ్లోర్లో మనము ఇటు సైడ్ వచ్చాము. ఇక్కడ చూసుకుంటే మొత్తం మీకు హెల్త్ అండ్ గ్లో, స్కిన్ కేర్కి, ఫేస్ కేర్కి సంబంధించిన ఏవైతే ఉన్నాయో అవి, చెప్పల్స్. ఇంకా దూరంలో చూసుకుంటే మీకు రిలయన్స్ డిజిటల్ కూడా కనిపిస్తూ ఉంది. ఇంకా కొన్ని స్టోర్స్ ఓపెన్ అయితే చేయాలి. సో ఇలా మీకు డౌన్గా మొత్తం చూసుకోవచ్చు. ఇటు చూసుకుంటే మీకు అండ్ ఇటు సైడ్ కూడా మీకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ ట్రూ డైమండ్ అని చెప్పేసి డైమండ్ స్టోర్ కూడా ఉంది. లెవెల్ 2 చూశారు కదా. ఇప్పుడు మనము లెవెల్ 3కి వెళ్ళిపోదాము. లెవెల్ 3లో ఏమున్నాయో మనము ఎక్స్ప్లోర్ చేద్దాము. ఇప్పుడు మనము థర్డ్ ఫ్లోర్కి వచ్చాము. ఈ థర్డ్ ఫ్లోర్లో ఏముంటాయో, లెవెల్ 3లో ఏముంటాయో మనము చూద్దాము. ఇక్కడ చూస్తే పబ్లిక్ అంతా కూడా వస్తున్నారు లెవెల్ 3 నుండి. సో చాలామంది కూడా ఈ కొత్త మాల్ ఎలా ఉందో దాన్ని ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పేసి వస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మార్కెట్ 99 అని చెప్పేసి స్టోర్ అయితే ఉంది అక్కడ. సో మనం ఈ లెవెల్ 3లో ఇంకా చాలా ఓపెన్ చేయాల్సినవి ఉన్నాయి.
సో ఈ లెవెల్ 3లో మనకి పీవీఆర్ ఉండే ఛాన్స్ ఉందన్నమాట. ఇంకా ఈ పీవీఆర్ దీంట్లో ఓపెన్ అవ్వలేదు, ఏదైతే ఉందో మూవీస్ది. కొన్ని రోజుల తర్వాత ఓపెన్ అవుతుందని చెప్పారు. ఇది ఒక మార్కెట్ 99 స్టోర్, 99 రూపీస్కి దొరుకుతాయని చెప్పేసి చెప్తారు దీంట్లో అవన్నీ కూడా. అండ్ ఇక్కడ కొన్ని ఒక కిడ్స్కి ఆడుకోవడానికి అలాంటివి కూడా మీకు ఇక్కడ ఉండే ఛాన్స్ అయితే ఉంది ఈ లెవెల్ 3లో. ఇక్కడ చూస్తే రైట్ సైడ్లో మీకు ద పార్క్ అని చెప్పేసి అయితే ఉంది. అది మేబీ ఆడుకోవడానికి అనుకుంటా, చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో. చూద్దాము, అది కూడా ఎక్స్పీరియన్స్ చేద్దాము. అండ్ ఇక్కడ చూస్తే మనకి ముందు పీవీఆర్ కమింగ్ సూన్ అయితే పెట్టారు. సో అక్కడికి వెళ్ళిపోయి మనం చూద్దాం ఒకసారి. సో అక్కడ నుంచి ఎంట్రీలు అవన్నీ పెడతారేమో పీవీఆర్కి. అండ్ ఇక్కడ చూస్తే మీకు అన్నీ కూడా ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న స్టోర్లు, కాఫీ కప్పులు, బాటిల్స్ అవన్నీ కూడా పెట్టారు. ఇవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి పక్కన. అక్కడ చూస్తే పీవీఆర్ కమింగ్ సూన్ అయితే ఎంట్రీలో అయితే ఉంది. సో మేబీ అక్కడే పెడతారు కావచ్చు, ఇంకేదో రాలేదు ఆ పీవీఆర్ది. మ్యాటర్ ఏంటి అంటే ఇప్పుడు లేక్ షోర్ మాల్లో మనం ఎగ్జాక్ట్గా లెవెల్ 4లో ఉన్నాము. ఈ లెవెల్ 4 అంతా ఫుడ్ కోర్టే కనిపిస్తూ ఉంది. చాలామంది వీకెండ్ కాబట్టి జనం అందరూ పబ్లిక్ అంతా, చుట్టుపక్కల పబ్లిక్ అంతా ఈ లేక్ షోర్ మాల్ ఎలా ఉందో చూడడానికి అయితే వస్తున్నారు. సో అందులో నేను కూడా ఒకటి వచ్చాను కాబట్టి మీకు చూపిస్తాను నన్ను ఎలా ఉందనేది. సో ఈ ఫుడ్ కోర్ట్ మొత్తం చాలా బ్రాండ్స్ కనిపిస్తూ ఉన్నాయి ఈ తినడానికి. వీలైతే మనం కూడా ఏదైనా ఒకసారి ఆర్డర్ చేసి తినడానికి ట్రై అయితే చేద్దాం మనము. అండ్ పైన రూఫ్ టాప్ గార్డెన్ కూడా ఒకటి ఉందని చెప్పారు. ఒకసారి దానికి ఎలో చేస్తే వెళ్ళి ఒకసారి చూపిస్తాను, అది కూడా ఎలా ఉంటుందో నేను కూడా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేస్తాను. సో ఎలాగో లంచ్ టైం అయింది కాబట్టి ఫస్ట్ అయితే మనము నా వెనుకున్న ఒక రెస్టారెంట్లో ఒకసారి ఫుడ్ ట్రై చేద్దాము తిని. అండ్ దాని తర్వాత మనకి పెండింగ్ ఉంది ఏంటి అంటే లోయర్ గ్రౌండ్ ఫ్లోర్ ఒకటి ఉంది అనమాట, దాని కింద పార్కింగ్ ఒకటి ఉంది. అండ్ లిఫ్ట్ కూడా ఒకసారి ఎక్కి నేను చూపిస్తాను. సో ఫస్ట్ అయితే మనం వెళ్ళి లంచ్ చేద్దాము. నా వెనకాలే ఉంది, వెళ్ళిపోదాం పదండి. ఈ లేక్ షోర్ మాల్లో రెస్ట్ రూమ్స్ కూడా కొంచెం నీట్గానే ఉన్నాయి. ఇప్పుడు మీరు చూశారు కదా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే పైకి ఎలాగో ఎలో లేదనుకుంటా రూఫ్ టాప్ గార్డెన్ ఏదైతే ఉందో. సో మనమైతే పై వరకు అన్ని లెవెల్స్ కవర్ చేసుకొని వచ్చాము. ఇప్పుడు లోయర్ గ్రౌండ్ ఒకటి మిగిలిపోయి ఉంది, ఇంకా పార్కింగ్ కూడా మిగిలింది. సో ఇప్పుడు అవి కూడా కవర్ చేసేద్దాము. సో లోయర్ గ్రౌండ్లో మనము స్ట్రైట్గా వెళ్ళిపోగానే ఇటు స్పార్ స్టోర్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇక్కడైతే స్పార్ది అయితే పెట్టేశారు. అండ్ ఇక్కడ మనం స్ట్రైట్గా చూసుకుంటే మనకి సఫారీ బ్యాగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టోర్ ఉంది. సో కింద కూడా మొత్తం మీకు షాపింగ్సే ఉన్నాయి చూడండి. ఇక్కడ R&B అని చెప్పేసి ఇది ఒక క్లోతింగ్ స్టోరే ఉంది. అండ్ ఇక్కడ సంబంధించిన లేడీస్కి సంబంధించిన ద నైకా బ్రాండ్ అని చెప్పేసి అయితే ఇక్కడైతే ఉంది. అండ్ ఇటు స్ట్రైట్ కూడా చూసుకుంటే మనకి మామా ఎర్త్ ప్రోడక్ట్స్ సంబంధించిన స్టోర్ ఉంది. అండ్ ఇక్కడ కూడా అన్ని బట్టలే కనిపిస్తూ ఉన్నాయి మ్యాక్సిమము. ఒక్కసారి వెళ్ళిపోయి చూసేద్దాం అంతా. అన్ని బట్టలు ఎవరైతే షాపింగ్ పిచ్చి ఉన్న వాళ్ళకి సో వేరియస్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి ఈ లేక్ షోర్ మాల్లో. ఇక్కడ చూస్తే నోబేరో అని చెప్పేసి ఇది ఒక కొత్త స్టోర్ అయితే ఉంది ఇక్కడ, అది కూడా క్లోతింగ్ స్టోరే. ఇక్కడ చూసుకుంటే మీకు మ్యాక్స్ ఉందన్నమాట. మ్యాక్స్లో కూడా మీరు కావాలంటే బట్టలు కూడా కొనుక్కోవచ్చు. ఇక్కడ లిప్స్టిక్ సంబంధించిన స్టోర్ అయితే ఉంది. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే టెక్నో స్పోర్ట్ ఉంది, స్పోర్ట్ డ్రెస్సెస్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన స్టోర్ ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ చూసుకుంటే కల్ట్ స్టోర్ ఉంది. ఈ కింద కూడా అంత మొత్తం షాపింగ్తో పాటు ఏవైతే ఫిట్నెస్కి సంబంధించిన స్టోర్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తే బనానా క్లబ్ అని ఇంకొక క్లోతింగ్ స్టోర్ అయితే ఉంది. అన్నీ కూడా యూస్టా, స్టైల్ యూనియన్ అవన్నీ కూడా ఇక్కడ మీకు లోయర్ గ్రౌండ్లో షాపింగ్ బట్టలు కొనుక్కునే స్టోర్సే కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనము ఒకసారి ఈ లిఫ్ట్లోకి వెళ్ళిపోయి కింద పార్కింగ్ ఎలా ఉందో కూడా చూసేద్దాము.
నొక్కేద్దాం కిందకి. అందులో మీకు ఆల్మోస్ట్ 200+ ప్రీమియం బ్రాండ్స్ ఉన్నాయి చూడండి. సో ఏ మాల్ ఫ్లవర్ నహి పవర్ హే అని చెప్పేసి రాశారు లేక్ షోర్ది. ప్రజెంట్ మనము ఈ లేక్ షోర్ మాల్లో పార్కింగ్ జోన్లో ఉన్నాము. మనకి పార్కింగ్ వచ్చేసి B1, B2, B3 జోన్స్ అయితే ఉన్నాయి. మనము బైక్స్ పార్క్ చేసే జోన్లో ఉన్నాము. వాటితో పాటు కార్స్ కూడా పక్కనే ఉన్నాయి. అండ్ మనకి హ్యూజ్ పార్కింగ్ ఉందనే చెప్పుకోవచ్చు. B1, B2, B3లలో మీరైతే మీ వెహికల్స్ని పార్కింగ్ చేసుకోవచ్చు. మెట్రో నుండి వచ్చేవాళ్ళు ఈ లేక్ షోర్ మాల్లోకి వెళ్ళాలంటే డైరెక్ట్గా మెట్రో నుంచి యాక్సెస్ అయితే ఉంటుంది. సో ఇలా మనము ఈ మెట్రో నుంచి ఈ లేక్ షోర్ మాల్ లోపలికైతే వెళ్ళిపోవచ్చు. ఇలా మనకి యాక్సెస్లా కనిపిస్తుంది చూడండి. అక్కడ చూస్తే వెల్కమ్ టు లేక్ షోర్ మాల్ అని కనిపిస్తుంది. ఈ కొత్తగా ఓపెన్ అయిన మాల్ దగ్గర ట్రాఫిక్ చూడండి నెక్స్ట్ లెవెల్లో అయిపోయింది. మొత్తము ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది. ఇది ఇవాళ వీకెండ్ సాటర్డే. అండ్ అక్కడి నుంచి మొదలు పెడితే అండ్ మనం ఇటు కూడా చూసుకుంటే మొత్తం ఇక్కడ వరకు కూడా మనకి మొత్తం ట్రాఫిక్ కనిపిస్తుంది చూడండి. అక్కడ వరకు అయిందంతా ట్రాఫిక్, అసలు మామూలుగా అవ్వలే ట్రాఫిక్ అంతా. చూశారు కదా ఈ లేక్ షోర్ మాల్, మీకు ఎలా అనిపించింది? సో మీరు ఎవరితో ఇక్కడికి రావాలనుకుంటున్నారో వాళ్ళకి ఫస్ట్ ఈ వీడియోని షేర్ చేయండి. అలాగా మీకు హైదరాబాద్లో ఉన్న అన్ని మాల్స్లో మీకు బాగా ఫేవరెట్ మాల్ ఏంటో కామెంట్ చేయండి. హైదరాబాద్ ఒకటే కాదు, మీరున్న ఏరియాలో, మీరు ఏ స్టేట్లో ఉన్నా సరే మీకు దగ్గరలో ఉన్న ఏరియాల్లో మీకు ఎక్కువగా వీకెండ్స్ వచ్చినప్పుడు, హాలిడేస్ వచ్చినప్పుడు మీరు ఎక్కువగా ఏ ప్లేస్కి వెళ్తారో కామెంట్ చేయండి. అది ఒక మంచి ప్లేస్, చాలామంది వచ్చే ప్లేస్ అయితే తప్పకుండా అక్కడికి వచ్చి వీడియో చేయడానికైతే నేను ట్రై చేస్తాను. ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.